ఎవరు గెలుస్తారమ్మమ్మ? నేనే గెలుస్తా. సరే చూద్దాం కానీ. హలో అండి, ఈరోజు మనం సంక్రాంతి ముగ్గుల్లో వాడే రంగుల్ని ఇంట్లోనే చేసుకుందాం. దీనికోసం మనం అసలు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మన దగ్గర మిగిలిపోయిన కలర్స్, అలాగే కొంచెం ఇసుక, రేషన్ బియ్యం పిండి ఉన్నా సరిపోతుంది. మేమైతే బీచ్ ఇసుకతో ఇంకా బియ్యం పిండితో కూడా రెండింటితో కూడా చేసి చూపించాం. ఎలా వస్తుంది అనేది మీరే క్లారిటీగా చూడొచ్చు. ఇదైతే బీచ్ ఇసుకతో చేసింది, ఇది బియ్యం పిండితో చేసింది. రెండు కూడా ఆరిన తర్వాత చాలా నీట్గా వచ్చాయి. అసలు ముగ్గు కర్ర కూడా చాలా బాగా పడుతుంది. ఇలాగా ఎలా చేసుకోవాలి అనేది మీకు తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి, మన ఛానల్కి చాలా యూజ్ అవుతుంది. ఇంట్లోనే ఈజీగా మిగిలిపోయిన రంగులతో పైసా ఖర్చు లేకుండా రంగులు ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. మేము రంగోలీ ముగ్గులు చేయడానికి ఇలాగా క్యామిల్ పెయింట్స్ తీసుకున్నాము. అలాగే వాటర్ కలర్స్ కూడా తీసుకున్నాము. ఇవి వచ్చి వాటర్ కలర్స్. నేను ముందు రోజు నైటే నానబెట్టాను, ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి నానబెట్టేసి అలా వదిలేస్తే నైట్ అంతా మార్నింగ్ కల్లా మనకి కొంచెం మెత్తగా తయారైపోతుంది, మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా గట్టిగా ఉంది కదా, సో మార్నింగ్ కల్లా అది ఈజీగా అయిపోతుంది. దీంట్లో ఈ కలర్ అంతా వాడైనా అది మొత్తం నాకు 30 రూపీస్ 40 రూపీస్ ఏం పడింది ఆ డబ్బా మొత్తం. సో తర్వాత చూడండి మార్నింగ్కి ఇలా వచ్చేసింది, మొత్తం కిందంతా సెటిల్ అయిపోయింది. మార్నింగ్ ఒక్కసారి కలిపాను నేను అంతే. ఇప్పుడు మనకి 30 రూపీస్ 40 రూపీస్కి ఎన్ని ముగ్గులు వస్తాయి? 2 కూడా రావు. ఇప్పుడు ఒక చిన్న ప్యాకెట్లో ఇస్తారు అంతే. సో ఇప్పుడు ఎన్ని కలర్స్ మనకి తయారవుతాయి అన్నమాట. సో మేము ఏం తీసుకున్నాం అంటే ఫస్ట్ ఇసుక తీసుకున్నాము. ఇసుకతో ఇంకా రేషన్ బియ్యంతో రెండింటితో చూపించాము. ఇదైతే బీచ్ ఇసుక, అట్లాగే తెచ్చినట్టు అలాగే చూపిస్తున్నాను మీకు. ఇది కొంచెం అలాగే దీన్ని కొంచెం జల్లెడ పట్టేసుకున్నామంటే మనకి కొంచెం ఫైన్గా ఉండే బీచ్ ఇసుక వచ్చేస్తుంది. అలాగే రేషన్ బియ్యం పిండి తీసుకున్నాం మేము, మామూలు బియ్యం పిండి కూడా కాదు. రేషన్ బియ్యం అంటే మనకి తక్కువ కాస్ట్లో వచ్చేస్తుంది కాబట్టి అది తీసుకున్నాము. ఇప్పుడు అన్నిట్లో ఒక్కొక్క స్పూన్, అంటే మనం తీసుకునే దాన్ని బట్టి కదా వస్తుంది. సో దానికి తగ్గట్టు బియ్యం కానీ ఇసుక కానీ వాడాలి. మేమైతే ఈ వాటర్ కలర్స్ అన్నిటికీ బియ్యం పిండే వాడాము, ఎందుకంటే బియ్యం పిండి చాలా క్లియర్గా ఉంటుంది కాబట్టి. ఇది కొన్ని పేస్టల్ కలర్స్ లాగా లైట్గా ఉన్నాయి కదా వాటర్ కలర్స్, అందుకని చెప్పి బియ్యం పిండి వాడాము. సో అన్నిట్లో ఇలాగ కొంచెం వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ ఎక్కువ వేయకండి. సో ఇట్లా కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో బియ్యం పిండి బాగా ఇలాగ స్పూన్తోనో లేకపోతే చిన్న కర్రపులతో కూడా కలుపుకోవచ్చు. చెయ్యి వాడితే ఏమంటే చేతికి అంతా కలర్ అయిపోద్ది, ఒక కలర్ ఇంకో కలర్లో అలాగ అంటుకొని అలా అంతా జరుగుతుంది కాబట్టి స్పూన్తో ఇలా చేసుకుంటే బాగుంటుంది. మేమైతే వాటర్ కలర్స్లో ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ వాడేసాను. ఇంకా ఎంత బియ్యం పిండి వేసుకుంటే అంత రంగు వస్తుంది అన్నట్టు. ఓకేనా, చూడండి మేము ఎన్ని కలర్స్ చేసుకున్నాము. మోస్ట్లీ తక్కువ లైట్ కలర్సే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఒక పేపర్ మీద ఆరబెట్టుకోవాలి, అంటే ఎండబెట్టుకోవాలి, ఆరబెట్టుకునేది కాదు, డైరెక్ట్గా ఎండకే పెట్టేసేయాల. ఒక 2 డేస్కి మనకి మొత్తం రెడీ అయిపోతుంది. ఒకే రోజులో రెడీ అయితే అవ్వదు, 2 డేస్ ఖచ్చితంగా పెట్టాలా, కొంచెం కూడా తేమ ఉండకూడదు కదా, అందుకని. ఇలాగ కాగితం మీద కూడా పెట్టుకున్న తర్వాత బాగా వెడల్పుగా చేసుకోండి. ఎగిరిపోద్దు గాలి ఎక్కువ వచ్చినా కానీ ఏం కాదు. దీంట్లో చూడండి వాటర్ ఎక్కువైపోయినాయి కదా, సో వాటర్ ఎక్కువైపోయిన పేపర్ అయితే బాగా పీల్చేస్తుంది. మనకి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ చేసుకునే దానికి కూడా బాగుంటుంది. అలాగే నైట్ మంచులో వదిలేయలేం కదా, వదిలేస్తే ఏమవుతుంది నైట్ అంతా మళ్ళీ మంచు పడి యథావిధిగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగ పేపర్స్ మీద విడివిడిగా పెట్టుకున్నామంటే మనకి బాగుంటుంది. ఇప్పుడు మనం ఇంకొక వెరైటీ చూద్దాము. ఇవి వచ్చేసి కలర్స్ ఒక్క ప్యాకెట్ 2 రూపీస్ పడింది మాకు. అయితే ఇది మనం వినాయక చవితి అప్పుడు చూస్తూ ఉంటాం కదా, పచ్చి కలర్స్ అంటారు మా సైడ్, పచ్చి రంగు అంటారు. సో అవి ఇసుకలో మేము వాడుతున్నాము. ఇంత ఇసుకలో వాడుకున్నా కానీ మనకి కలర్ బాగానే వస్తుంది. ఎప్పుడైతే మనం వాటర్ వేస్తామో ఆ రంగు అంతా ఇసుకకి అంటుకొని బాగా కలర్ ఇస్తుంది అనమాట. సో సేమ్ ఇది కూడా అంతే, మొత్తం బాగా కలిపేసుకొని ఒక పేపర్ మీద కానీ ఎండబెట్టేసుకున్నామంటే అది దానంతటా అదే రెడీ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇంత ఉంది కదా, ఆరిన తర్వాత మనకి కలర్ అంతా బయటకు వస్తుంది అనమాట. ఇలాగే మనకి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్. మీకు అలా కాదు అనుకుంటే ఒట్టి రెడ్ కలరు పసుపు కలర్ మనకి ఈజీగా దొరుకుతుంది, అదైతే మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు చేశారంటే మీకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంట్లోనే చేసుకోవాలి అని అనిపిస్తుంది. ఒకసారి మీ ఇంట్లో బియ్యం పిండి ఏమైనా ఉంటే ట్రై చేయండి, పసుపు ఎరుపుతో, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే 2 రూపీసే కదా ఒక ప్యాకెట్, అందుకని మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇదే కాదు మేము ఇంకొక వెరైటీ కూడా చూపించాము, అది కలర్స్ అనమాట. ఈ పెయింట్ డబ్బా ఒక 60 రూపీస్ ఏమో పడుతుంది. అబ్బా అయిపోయింది కదా ఇక్కడే ఒక 60-70 రూపీస్ అనుకోమాకండి. దీంతో మనకి ఎంత కలర్స్ వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్. 6 కలర్స్ వస్తాయి. ఒక 2-3 కలర్స్ కలుపుకుంటే ఒక కలర్ ఎక్స్ట్రా, 2 కలర్స్ ఎక్స్ట్రా కూడా వస్తుంది. అంటే వైట్ రెడ్ కలిపితే పింక్ కలర్ అలాగనమాట. సో
ఎంత వస్తుంది అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ పెట్టున్నాను కదా, ఇది జస్ట్ 20 రూపీస్ అనమాట. జస్ట్ ఇక్కడ ఉండే అంత కొంచెమే 20 రూపీస్. అది మనకి డబుల్ వచ్చింది కదా, అంటే 40 రూపీస్ మనం చేసుకున్నట్టే. అసలు ఈ మనీ గొడవ అంతా తీసి పక్కన పెడితే అసలు మనం ఇంట్లో చేసుకున్న మన కలర్స్ మనం వాడేటప్పుడు అసలు చాలా హ్యాపీనెస్ ఉంటుంది. మాకు చిన్న గడప, మాకు అంత పెద్ద ముగ్గేసుకునేది లేదు రెంట్ హౌస్లో. మామూలుగా ఊర్లో అయితే పెద్ద వీధి ఉంటుంది వేసుకునేదానికి, వాకిలంతా. ఇప్పుడు జస్ట్ చిన్న గడప, మీకు అది కూడా చూపిస్తాను ఎంత ముగ్గని. దాంట్లోనే మాకు ఇయర్ అంతా వచ్చేసింది. లాస్ట్ ఇయర్ చేసిన ముగ్గులు ఇవి. మేము ఇప్పుడు దాకా కూడా వాడుతూనే ఉన్నాము. అసలు మేమే చేసుకున్నామని ఎవరికి ఇవ్వని కూడా ఇవ్వలేము. మా పెద్దమ్మ అయితే చాలాసార్లు అడిగింది, మీకు ఎట్లో వేసేది లేదు కదా ఇచ్చేసాయంటే, అమ్మమ్మే ఒక శుక్రవారం అలాగ వాడుతుంది. కొన్ని ఎక్స్ట్రాగా ఉంటే అది పంపించా పెదమ్మకి. అయితే నాకు చాలా నచ్చిందనమాట, నేను చేసిన ముగ్గు కదా అని చెప్పి. సో అలాగే మీరు కూడా చేసుకున్నారనుకోండి, సంక్రాంతి అంటే ముగ్గులు వేయడం అంటే మనలో చాలామందికి ఇష్టం ఆడపిల్లలకి. ఇంకా దాంట్లో ఈ కలర్స్ మనమే చేసుకున్నాం అనుకోండి, ఇంకొక ఎక్స్ట్రా హ్యాపీనెస్ వస్తుంది. సో అందుకని ఇవన్నీ కలర్స్ ఇలాగే కలుపుతూ ఉన్నాము. వాటర్ ప్లస్ కలర్ పెయింట్, అంటే ఆ పెయింట్లో ఉండే వాటర్ సరిపోదు కాబట్టి ఇంకా కొంచెం పెయింట్ అనమాట. అలాగే పచ్చి కలర్స్ ముగ్గుపిండిలో కూడా వాడుకోవచ్చు. ఇదైతే చాలా 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 కలర్ వస్తుంది. ముగ్గుపిండి ప్యూర్ వైట్ కాబట్టి అదేలేండి బియ్యపిండి. ఆ ముగ్గుపిండి అన్న బియ్యపిండిలేండి. ఈ బియ్యపిండిలో ఎక్కువ కలుస్తుంది అనమాట పిండి. సో ఇది మనకి బాగా యూస్ అవుతుంది. ఇందాక ఆ పెయింట్స్ ఉన్నాయి కదా, క్యామెల్ పెయింట్స్, ఆ పెయింట్స్ మనం ముగ్గుపిండిలో వాడినా ముగ్గుపిండి కూడా మనకి ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇసుకంటే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఏ కలర్ అయినా వాడితే ఎండేదాకా, లేకపోతే ఎండినా కూడా లైట్గా ఉంటుంది, కలర్ ఎక్కువ పడుతుంది. అదే ముగ్గుపిండి అనుకోండి, అదే బియ్యపిండి అనుకోండి, అది తెల్లగా ఉంటుంది కాబట్టి ఏ కలర్నైనా ఈజీగా తీసుకుంటుంది. ఎక్కువ కలర్ కూడా మనకి వస్తుంది, ఎక్కువ పిండి వాడుకోవచ్చు, మనకి రంగోలీ ఎక్కువ వస్తుంది అనమాట. సో అలాగా మీరు ఇదే ముగ్గు పిండిలో ఇందాక క్యామెల్ పెయింట్స్ ఇసుకలో వాడాం కదా, ఆ కలర్స్ దీంట్లో వాడితే ఇది కూడా ఎక్కువ ఇస్తుంది. మీరు ఇలాగైనా వాడుకోవచ్చు. బియ్యం పిండిలో క్యామెల్ పెయింట్స్ అయినా లేకపోతే ఏమైనా మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉన్నా రెండు కలిపేసి వాడేసుకో. ఇప్పుడు ఇలాగే పేపర్స్ మీద అట్టే పెట్టేసి వదిలేసేయండి. తెచ్చుకునేటప్పుడు ఒక పేపర్ మీద ఒక పేపర్ పెట్టుకొని ఇంట్లోకి తెచ్చేసుకోండి. మళ్ళీ తర్వాత రోజు ఇలాగ ఆరబెట్టేసుకోండి, వెడల్పుగా చేసి ఆరిపోతాయి. చూడండి ఎన్ని కలర్స్ రెడీ అయ్యాయి. వీటితో అమ్మ ముగ్గేశారు, అది కూడా చూడండి లాస్ట్ వరకు. ఇసుకతో కలిపిన రంగు, ఇది బియ్యం పిండితో కలిపిన రంగు. మేము నిన్న సాయంత్రం కలిపినప్పుడు తడిగా ముద్దగా ఉండింది కదా, అది మీకు చూపించాం కదా. పొద్దటాంచి ఇప్పుడు దాకా ఎండబెట్టాము 12 గంటల వరకు. దానికి ఇప్పుడు ఇట్ట వచ్చింది. అది అయినా చిన్న బుడ్డిగా ఉన్నాయి ఉండలు. అవి ఎండిపోయి ఉన్నాయి, కానీ అన్నీ చేతితో నలపలేం కదా అని ఇట్ట ఆ చపాతీ కర్ర ఉంటుంది కదా మీ ఇంట్లో, దాన్ని వేసి ఇట్ట చేసుకోండి. చూడండి ఉండ అనేది లేకుండా ఎంత బాగా వచ్చింది, నీట్గా ఎంత బాగా వచ్చింది చూడండి, పొడిగా. మమ్మీ వీళ్ళకి తెలుస్తుందో తెలియదు మమ్మీ ఎట్టొచ్చిందని రంగు. ముగ్గేసి చూపిద్దాం. చూడండి అబ్బాయి కలర్ చూడండి ఎంత బాగుందో. అసలు ఉండిన కలర్ మళ్ళీ చేయలే అసలు. రెండింటి కాంబినేషన్ భలే ఉంటది. గ్రీన్ బాగుంది, ఇది ఇసుకతో. వీటి రెండింటి కూడా బాగుంది. ఇది ఇసుక అన్ని బాగుండే కలర్ఫుల్ గా. మీరు ఒకసారి ఇప్పుడు తయారు చేసేటప్పుడు చూపిస్తాం కదా, ఒకసారి చూసుకోండి ఏ రంగు అంటే పిండితో చేసింది ఎలా వచ్చింది, ఇసుకతో చేసింది ఎలా వచ్చింది రంగు అనేది మీరే చూసుకోండి. మనం చూపించున్నాం కదా. ఇది వచ్చి ఇసుకతో చేసింది, ఇది ముగ్గు పిండితో చేసింది, ఇది కూడా ముగ్గు పిండి, ఇది కూడా ముగ్గు పిండితో చేసిన దానికి బీచెస్తో చేసిన దానికి తేడా చూసుకోండి మీరే, మీరు దాన్ని బట్టి చేసుకోండి. ఇప్పుడు దాంట్లో తలుగులు కూడా కలుపుకోవచ్చు, అది కూడా మీకు చూపిస్తాను. డిఫరెంట్గా కలపాలని ఇన్ని తలుగులు తెచ్చి. దీంట్లో రంగులు ఉన్నాయి చూడండి, ఎరుపు, పసుపు, ఎరుపు, పింక్, గోల్డ్, వైట్ కూడా ఉంది. వైట్ కొంచెం చాలు. రెడ్ చూడండి ఇలా చక్కగా అన్నిట్లో ఏ రంగు మెరుపులు దాంట్లో వేసేసాము. అమ్మమ్మకి ముగ్గులు పోటీ అనమాట. సగం ప్లేస్ నీకు, సగం ప్లేస్ అమ్మమ్మకి. ఎవరు బాగా చూద్దాం. చిన్నది ఇది బార్డర్ బార్డర్. ఇది అమ్మమ్మది, ఇది నాది. నా దాంట్లో నేను వేస్తా, నీ దాంట్లో నువ్వు వేస్తా. నా దాంట్లో రాకు. ఎవరు గెలుస్తారు అమ్మమ్మ? గెలుస్తా. సరే చూద్దాం కానీ